హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతా రాగాస్. సో ఈరోజు నేను వీడియోలో దేవర్స్ టాయ్స్ కలెక్షన్ అండ్ బుక్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది చూసారు కదా, ఇవన్నీ దేవర్స్ టాయ్స్ అండ్ బుక్స్ కలెక్షన్. ఇందులో కొన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, కొన్ని పజిల్స్ ఉన్నాయి, కొన్ని యాక్టివిటీ బేస్డ్ టాయ్స్, కొన్ని మాంటిసరీ టాయ్స్ అండ్ కొన్ని నార్మల్ టాయ్స్, కొన్ని ర్యాటిల్స్, ఇలాంటివన్నీ బేసింగ్ ఆన్ ఏజ్ కొనటం జరిగింది. ఇందులో వచ్చినవి ఉన్నాయి అండ్ కొన్ని నేను పర్చేస్ చేసినవి ఉన్నాయి. నేను మెయిన్లీ ఎక్కువ ఎడ్యుకేషనల్ టాయ్సే బై చేయడానికి ఇష్టపడతాను, ఎందుకంటే ఆ ఫ్యూచర్లో కూడా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి బుక్స్ కూడా నేను ఎక్కువ కొనడానికి ఇష్టపడతాను. అవి మనకి ఫ్యూచర్లో కూడా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. బొమ్మలు ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్ ఉంటాయి. ముందుగా సాఫ్ట్ టాయ్స్ చూద్దాము. సో ఇది ఒక సాఫ్ట్ టాయ్. సో ఇది కూడా గిఫ్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది దేవర్స్ బర్త్డేకి వచ్చింది. సో ఇది మా ఫోటో వచ్చి దేవర్స్ ఫోటో వచ్చి ఉంటుంది. సో ఇది ఒక పిల్లో టైప్ అన్నమాట, లవ్ షేప్ పిల్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక టెడ్డీ బేర్, స్మాల్ టెడ్డీ బేర్. ఇది కూడా మా మమ్మీ గిఫ్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ సమ్ టాయ్స్ ఉన్నాయి. ఇందులో కూడా నేను యాక్టివిటీ చేయించడానికి కొంచెం కావాలి ఇవి కొనటం జరిగింది, లైక్ టైగర్. ఇంకా కొన్ని పిల్లోస్ అనమాట, దేవర్స్కి కొంచెం కన్వీనియంట్గా పడుకుంటానికి చిన్నప్పుడు వాడేదాన్ని. అండ్ నెక్స్ట్ స్మాల్ టెడ్డీ బేర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హార్ట్ షేప్ సాఫ్ట్ టాయ్. అండ్ ఇవన్నీ ఒక బెడ్డింగ్ సెట్కి వచ్చినవి. ఫిష్, ఇది క్రొకోడైల్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్. ఇవన్నీ కూడా సాఫ్ట్ టాయ్స్ నేను దేవర్స్కి పర్చేస్ చేశాను. సో ఇది ఓవర్ ద మంత్స్ కలెక్ట్ చేసినవి. ఇంకా ఎక్కువ సాఫ్ట్ టాయ్స్ ఎక్కువ మనకి యూస్ అవ్వదని చెప్పని ఇంకా ఎక్కువ కొనలేదు. అండ్ ఇది కూడా ఒక గిఫ్ట్ చేశారు. ఇది స్టాకింగ్ రింగ్స్. ఈ రింగ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడింది. దేవర్స్ ఒక 9-10 months కూర్చునే స్టేజ్ వచ్చినప్పుడు కొంచెం కలర్స్ అవి చెప్పేదాన్ని. సో దీంట్లో ఇంకా పెద్దది 9 రింగ్స్ ఉంటాయి, లేదా 10 అలా రింగ్స్ ఉంటాయి, బేసింగ్ ఆన్ కాస్ట్. ఇది చిన్నపిల్లలకి అయితే ఇది సరిపోద్ది. ఏజ్ పెరిగే కొద్దీ మనం ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి టాయ్స్ అన్నమాట. ఇవి నార్మల్ చిన్నప్పుడు లైక్ స్క్వీజింగ్ టాయ్స్. ఇవి కూడా ఏంటి అంటే మనం సౌండ్ వస్తాయి, చిన్నప్పుడు సౌండ్కి మనకి రెస్పాండ్ అవుతారు. కాబట్టి ఈ టాయ్స్ 3rd month 4th month ఆ ఏజ్లో ఉపయోగపడతాయి. ఒకటి వాటర్ గన్. ఇవి సమ్ ర్యాటిల్స్ కూడా. ఇది లైట్ వస్తుంది, ఇప్పుడైతే పోయింది, కానీ ఇది కూడా బాగా ఉపయోగపడేవి. లైట్ చూసేవారు కానీ అది ఎక్కువ. ఇది స్క్వీజింగ్ బాల్. సో ఇది కూడా ఒక యాక్టివిటీ కింద ఉపయోగపడుతూ ఉండింది. సో నేను ఏ కలెక్షన్ ఆఫ్ టాయ్స్ ఇవన్నీ నేను అలాగా ఫ్రిడ్జ్ స్టోరేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, నేను అలాగా దేనికి సెక్షన్కి ఆ సెక్షన్కి అలా స్టోర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒక సౌండ్ టాయ్. దీంట్లో మనకి సౌండ్స్ వస్తాయి, యానిమల్ సౌండ్స్ అండ్ నార్మల్గా కొన్ని సారీగమా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇది కూడా డ్రమ్స్ ప్లే చేయొచ్చు. పిల్లలు కలర్స్ ఐడెంటిఫై చేసి అలా రెడ్ ప్రెస్ చేయి, లేదా ఎల్లో ప్రెస్ చేయి, లేదా గ్రీన్ ప్రెస్ చేయి అని చెప్పానంటే మనం ఇందులో కూడా కలర్ ట్రైనింగ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సౌండ్స్ అనేవి. సో ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాయ్ ఫర్ కిడ్స్. సో ఇది కూడా ఒక మ్యూజికల్ టాయ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాట్. సో ఫిజికల్ ఎంత నార్మల్ ఇండోర్ గేమ్స్ మనం ఎన్ని యాక్టివిటీస్ చేయించినా పిల్లలకి ఫిజికల్గా యాక్టివిటీ అనేది ఉండాలి. ఈవినింగ్ టైం కార్ పార్కింగ్ ఆ ఏరియాలో దేవర్స్ రోజు బ్యాట్ అండ్ బాల్ ఆడుకుంటాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పాపప్. సో ఇందులో కూడా మనం కలర్స్ నేర్పించవచ్చు. అండ్ జస్ట్ ఫర్ టైం పాస్ పిల్లలు అలా పాప్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మనం డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. సో నేను ఒకటి తీసుకున్నాను అంతే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవన్నీ టీథర్ సెట్స్ అనమాట. ఇందులో సౌండ్ చేసే టీథర్ సెట్స్ ఉంటాయి. సో కొన్ని పిల్లలకి బాగా 5-6 months 7 months అప్పుడే టీతింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి పళ్ళు బాగా దురదొస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో వాళ్ళకి బాగా ఎవరినైనా కొరకాలి అన్న ఫీలింగ్లో ఉంటాయి, బైట్ చేయాలి అని చెప్పన్న ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళకి చాలా దురదొస్తూ ఉంటుంది.
సో అలాంటప్పుడు ఈ టీథర్ సెట్స్ బాగా ఉపయోగపడతాయి. కానీ ఎప్పటికప్పుడు మనం నీట్గా వాష్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలు అస్తమానం నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఈ వాషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీథర్ సెట్స్. ఇవి కూడా మా అన్నయ్య అండ్ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేసినవే. సో ఈ టీథర్ సెట్స్ అన్నీ ఒక దాంట్లో ఉంటాయి అన్నమాట. అలా ఒక్కొక్క బ్యాగ్లో నేను అలా స్టోర్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏరోప్లేన్ అండ్ వెహికల్స్ అనమాట. ఇవి కూడా ఓవర్ ద మంత్స్ కవర్ చేసినవి. అంటే చిన్నప్పుడు మనకి నార్మల్గా ఈ టాయ్స్తో ఎక్కువ ఆడడం అనేది జరగదు. లైక్ 1 year దాటిన తర్వాత ఇది కార్, ఇది బస్, ఇది జీప్ అలా చెప్తూ ఉంటే రిపిటేటివ్గా వాళ్ళ మైండ్కి ఎక్కి ఇప్పుడు మనం ఎదురుగుండా టాయ్ చూపిస్తూ మనం చెప్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్లో ఫీడ్ అవుతూ ఉంటుంది. సో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ని కలెక్ట్ చేసి ఒక దాంట్లో పెట్టాను. సో ఇవి కూడా వెహికల్స్ కూడా మనం ట్రైన్ చేయొచ్చు. అండ్ మనం ఎక్కువ పిల్లల్ని బయట తిప్పుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ మనం కమ్యూనికేషన్ ఉంటే కనుక పిల్లల్లో చాలా బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది కూడా ఒక కార్, బ్యాటరీ, రిమోట్ కార్ అండ్ క్యాక్టస్. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు అందరి దగ్గర ఉంటుంది. ఇది కూడా ఒక బెస్ట్ టాయ్. ఇది మనం ఏం మాట్లాడితే అది మాట్లాడుతూ ఉంటుంది. అది కూడా బాగా పనిచేస్తూ ఉంటుంది. పిల్లలకి సౌండ్ ఇంట్రెస్ట్ చూపుతారు. అండ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో. పైనాపిల్, గ్రేప్స్ అని, యాపిల్, టొమాటో. సో కలర్ ఐడెంటిఫికేషన్కి ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మనం పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా ఈ టాయ్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. నేను ఇవన్నీ ఒకేసారి టాయ్స్ అన్నీ ఒక చోట పెట్టాను. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క టాయ్ ఇస్తూ ఉంటాను. అంటే ఒక సెట్ ఆఫ్ టాయ్స్. సో ఆ టాయ్స్ అవి నేర్చుకున్న తర్వాత మళ్ళీ అవి లోపల పెట్టేసి మళ్ళీ అలా రీప్లేస్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ద బెస్ట్ టాయ్ టు ఎంగేజ్ టాడ్లర్. సో ఇందులో మనం షేప్స్ ఉంటాయి, చాలా రకాల షేప్స్. లైక్ సర్కిల్ అని, ట్రయాంగిల్, సెమీ సర్కిల్, రాంబస్ అని చెప్పని, ఓవల్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అనేవి ఉంటాయి. సో ఈ షేప్స్ని మనం పిల్లల్ని ఇచ్చి బాగా ఎంగేజ్ చేయొచ్చు. చాలా టైం పడుతుంది. ఇది వెంటనే వాళ్ళు నేర్చుకోరు, కానీ అందులో పెడుతూ ఉంటే అలవాటు అవుతూ ఉంటే బాగా చేస్తారు. ఈ యాక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ 15-16 monthsలో ఇది బాగా ఉపయోగపడుతుంది. 1+ year old పిల్లలకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా డాక్టర్ సెట్ అనమాట. ఈ డాక్టర్ సెట్ నేను చిన్నప్పుడే తీసుకున్నాను. లైక్ 11-12 monthsలో ఉంటుంది కదా అని చెప్పానని. సో ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇవి చాలా జాగ్రత్తగా మన ప్రెజెన్స్లోనే ఆడిస్తూ ఉండాలి. ఒక చిన్న ఫోన్ కూడా, అది కూడా ఆడేవాడు. సో ఇవన్నీ కూడా డాక్టర్స్కి సంబంధించిన సెట్ అనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవన్నీ స్మాల్ యానిమల్స్ అనమాట. వైల్డ్ యానిమల్స్ అవన్నీ ఒక 12 ఉంటాయి ఇందులో. కొన్ని ఇంకా మనకు కావాలంటే చాలా ఉంటాయి. నేను ప్రజెంట్ ఇవి తీసుకున్నాను. అంటే కొంచెం మంత్ పెరిగే కొద్దీ ఇంకొన్ని నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాను. సో యానిమల్స్ కూడా బాగా మనం ట్రైన్ చేయొచ్చు. క్యాట్, డాగ్ ఇవన్నీ కూడా మనం చెప్పచ్చు. అండ్ ఇవి నార్మల్ మిస్సిలినియస్ కొన్ని. ఇవి కూడా సౌండ్ చేసేవి, ర్యాటిల్స్ టైప్. ఇది చక్కది వుడెన్ ర్యాటిల్. అండ్ ఇవి నార్మల్గా ఫ్లూట్ అని చెప్పానని, లైక్ కృష్ణుడు గెటప్ వేసినప్పుడు ఇవన్నీ నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డ్రమ్ ప్లే చేస్తాడు బాబు, అలాంటివి. ఇవి కూడా సమ్ టీథర్ సెట్స్, స్నేక్ ఇవన్నీ. ఇంకా కొన్ని టాయ్స్ అనేవి ఉన్నాయి. ర్యాటిల్, ఇది కూడా సౌండ్ టాయ్స్. ఇవి బాగా చిన్నప్పుడు వాడిన టాయ్స్ అనమాట. సమ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ టాయ్స్ అని చెప్పనన్నీ మనం తీసుకోవడం జరిగింది. అవన్నీ బిలో 1 year వాడాను. ఇప్పుడు ఎక్కువ నేను ఎడ్యుకేషనల్ పర్పస్, యాక్టివిటీ బేస్డ్ టు ఇంప్రూవ్ సెన్సరీ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి నేను వాడతాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా 5 different షేప్స్ మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్. ఇది డిఫరెంట్ 5 types చెప్పచ్చు. ఇందులో కలర్స్ సార్టింగ్ కూడా చెప్పచ్చు.
ఫస్ట్ ఓన్లీ మనం నార్మల్గా మనం సర్కిల్ నుంచి అలవాటు చేసుకుంటూ రోజుకి ఒక్కొక్కటి అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే కంటిన్యూషన్గా మనం చేస్తూ ఉంటే అది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది సమ్ బాల్స్, ఇంకా కలర్ఫుల్ బాల్స్ ఉన్నాయి. ఈ బాల్స్ కూడా నేను కలర్స్ చెప్తూ ఉంటాను. అండ్ బ్యాట్ తోటి రోజు ఈవినింగ్ టైం ప్రాక్టీస్ చేస్తాడు. బాల్స్ కూడా ఇలాంటి డిఫరెంట్ కలర్ బాల్స్ ఉంటే కూడా మనం కలర్స్ చెప్పచ్చు. పిల్లలు కలర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వుడెన్ పజిల్స్ అనమాట, A to Z. ఇందులో చాలా రకాలు ఉంటాయి, లైక్ యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఆల్ఫబెట్స్ కానీ, లేదంటే హ్యూమన్ బాడీ పార్ట్స్, ఇలా చాలా వుడెన్ పజిల్స్ ఉంటాయి. దీంట్లో నేను 2 తీసుకున్నాను. అంటే ముందు మనకి ట్రైనింగ్ పర్పస్ ఒకసారి వర్కౌట్ అవుతే మనం కంటిన్యూ చేద్దామని చెప్పాను అనుకుని A to Z ఆల్ఫబెట్స్ విత్ మనకి A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, అలాగా మొత్తం A to Z ఉంటాయి. అండ్ ఇవి కూడా హ్యూమన్ బాడీ పార్ట్స్ అనమాట. 10 బేసిక్ బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా పిల్లలకి ఐడెంటిఫై చేయడానికి, లైక్ పిల్లలు ఆడడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. సో మా వాడు మధ్యలో టాయ్స్ కావాలి అని చెప్పని పేర్చి పడుతుంటే నేను వాడిని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నాను. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ పజిల్ గేమ్ టు ఇంప్రూవ్ సెన్సరీ స్కిల్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అనమాట. ఫస్ట్ నేను తీసుకున్న బుక్స్ ఇవి 7-8 months ఈ లోపలనే మనం తీసుకుని అలా పెట్టాను. ఎందుకంటే ఇవి బుక్స్ కదా, అప్పుడే పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడం అనవసరం అని చెప్పి అనుకున్నాను. తర్వాత ఓవర్ 7th 8th month అలా వచ్చిన తర్వాత వాడు కూర్చునే స్టేజ్, అప్పటి నుంచి బుక్స్ చెప్పడం స్టార్ట్ చేశాను. అండ్ ఇవేమో లైక్ ఫ్లాష్ కార్డ్స్. సో బుక్స్ అనేవి నార్మల్గా మనం ఎంగేజ్ చేయడానికి ఇవ్వచ్చు. ఫ్లాష్ కార్డ్స్ మనం రోజు ఒక 5 minutes చెప్తూ ఉంటే వాళ్ళకి ఐడెంటిఫికేషన్ పెరిగిద్ది. అండ్ దిస్ వన్ ఇస్ స్లేట్ కూడా ఉండింది. సో వెహికల్స్లో ఇంకా ట్రక్ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ వన్ బుక్. సో ఇందులో బర్డ్స్, యానిమల్స్, ఇంకా నార్మల్ ఆటు, ఆహా, హిందీ వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. సో ఇది కూడా పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మా వాడు ఏకీలు కాకీలు పీకేశాడు. అండ్ ఇది కూడా బెస్ట్ ఎంగేజింగ్ అనమాట. బ్లాక్స్, వీటితో కూడా మనం పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ చేయొచ్చు. అండ్ మనం కలర్స్ కూడా నేర్పించవచ్చు వీటిలో. అండ్ ఇవన్నీ కొన్ని నార్మల్ టాయ్స్ ఫర్ ప్లేయింగ్. డాగ్ బొమ్మ, ఇంకా నార్మల్ ఇవి సౌండ్ చేసే బొమ్మ. ఇవి 3 to 4 months అలా రేంజ్లో వాడేదాన్ని. ఇది రూబిక్స్ క్యూబ్, దీన్ని కూడా మా వాడు కొన్ని రోజులు ఆడేవాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అబేకస్. ఈ అబేకస్ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్స్, కౌంటింగ్ పర్పస్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ కూడా నేర్పించవచ్చు. సో ఈ అబేకస్ కూడా 3+ yearsకి మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా మా వాడు 2 years కాబట్టి నేను ప్రస్తుతం అది దాచేసాను బొమ్మ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డమరు. సో ఇది కూడా ఒక సౌండింగ్ టాయ్. ఇవన్నీ టాయ్స్ని మనం తర్వాత ఇప్పుడు 2 to 3 years ఆ రేంజ్లో నేను వాడాలనుకుంటున్నాను. సో ఇవన్నీ మా వాడి టాయ్స్ కలెక్షన్. ఈ టాయ్స్ అనేవి నేను ఎవ్రీ మంత్ కొన్ని అలా కలెక్ట్ చేసినవి. అండ్ కొన్ని గిఫ్ట్స్ వచ్చినవి, అవన్నీ దాచి ఏ మంత్కి ఆ మంత్కి వాడికి బోర్ కొట్టకుండా కొన్ని ఒక్కొక్క మంత్లో కొన్ని టాయ్స్ ఇచ్చేదాన్ని. ఆ యాక్టివిటీ చేయించిన తర్వాత మళ్ళీ ఇంకో యాక్టివిటీ, అలాగా ఒకసారి బుక్స్ అని, ఒకసారి కొన్ని టాయ్స్, ఒకసారి అవుట్డోర్ టాయ్స్, కాసేపు అలా బయట తిప్పడం, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేయించేదాన్ని. ఇవి కాకుండా మనం కిచెన్లో యుటెన్సిల్స్ ఇవి కూడా బాగా ఆడతాడు. ఇన్ని బొమ్మలు ఉన్నా సరే వీటితో ఆడకుండా ఎక్కువ వాటితోటే కూడా కనిపిస్తూ ఉంటాడు. సో ఇవన్నీ మనం ఓవర్ ద మంత్స్ లైక్ day 1 నుంచి ఇప్పుడు month 21 అలా కలెక్ట్ చేసిన బొమ్మలు ఇవన్నీ. సో నాకు ఏది పారేయబుద్ధి అవ్వదు. సో అందుకోసమే మా వాడి ఫస్ట్ టాయ్ నుంచి ఇప్పటి వరకు అన్ని టాయ్స్ని నేను అలా దాచిపెట్టుకున్నాను. సో ఇవన్నీ మా వాడి టాయ్స్ కలెక్షన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది చూసారు కదా, ఈ స్టోరేజ్ బాక్స్లోనే నేను అన్నీ స్టోర్ చేస్తాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.